దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తస్మై రామానుజార్యాయ నమః పరమయోగినే యశ్రుతిస్మృతిసూత్రాణాం అంతర్జ్వరం అశీసమత్. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, రామానుజాచార్య స్వామి వారి యొక్క 1009వ తిరునక్షత్ర మహోత్సవాల్లో 3వ నాటి కార్యక్రమాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో జరుపుకునే ఈరోజు ఆ రామానుజులు చేసినటువంటి మహోపకారాన్ని ఒక్కసారి మనం స్మరించుకోవడం మానవులుగా మన కనీస ధర్మమని మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. రామానుజుల వారికి పరమయోగి అని ఒక బిరుదాన్ని లోకం అందించింది. తస్మై రామానుజార్యాయ నమః పరమయోగినే. యోగి అంటే వైద్యుడు అని అర్థం. యోగి, దాన్నే జోగి అని కూడా అంటారు. రామదాసు గారు పాడారు, రామజోగి అంటున్నాం. యోగి వైద్యశేఖరుడు, పరమయోగి ఉత్తమ వైద్యుడు, సూపర్ స్పెషలిస్ట్ అని అర్థం అన్నమాట. అలాంటి రామానుజుల వారికి నమస్కారం. ఎందుకని, ఏం చేశారు ఆయన, ఎవరికి ట్రీట్మెంట్ చేశారు? మామూలుగా మనుషులకి చేస్తే అది పెద్ద ఉపకారం ఏమిటి కనుక ఎంతోమంది ఉన్నారు అవి చేసేటటువంటి వ్యక్తులు. మనుషులకి చెయ్యే చేత కానటువంటి శృతులకి స్మృతులకి సూత్రములకి అంతర్జ్వరం అశీసమత్ యహ శృతి స్మృతి సూత్రాణం. అందుకు ఆయన పరమయోగి కాగలిగారు. ఆయన అవేం చేస్తాయండి? అవి పుస్తకాలు కదా, ఉత్త పుస్తకాలు కాదయా. మన చిన్నప్పుడు మనందరికీ చెప్పేవారు, ఎప్పుడైనా పుస్తకం కింద పెడితే ఏయ్ పుస్తకం కింద పెడతావేమిటి తప్పు అనేవారు. కాగితం కింద కనిపిస్తే దాని మీద ఎవడైనా కాలు పెడితే అయ్యయ్యో తప్పు అని దాన్ని తీసి నమస్కారం పెట్టుకొని భావన చేసేవారు. ఎందుకంటే మనలో ఉండే ప్రకాశించని జ్ఞానానికి ఆ కాగితములు కల పుస్తకం తనలో ఉండేటటువంటి రేఖా విన్యాసముల చేత అక్షరముల ద్వారా మనకు ఒక విజ్ఞానాన్ని కలిగిస్తోంది, ఒక కాంతిని అందిస్తోంది, ఒక తేజస్సుని మనలో ఉద్దీపింప చేస్తోంది. దానికి ప్రాణం లేదందామా? అది మనలో ఉండేటటువంటి ఆగిన స్రోతస్సుకి ప్రవాహాన్ని కలిగించేది. అంచేత అది సరస్వాన్,
సరస్వతి అని భావించేవారు. విద్య అంటాం కదా, విద్య అనేది స్త్రీలింగ శబ్దం. స్త్రీలింగ శబ్దాలకి సాధారణంగా ఒక పెర్సానిఫికేషన్, ఒక వ్యక్తీకరణ కలిగిస్తూ దాన్ని భావించడం అనేటటువంటి ఒక అందమైనటువంటి సంప్రదాయం. గాయత్రి పదాన్ని మనం వినుంటాం. గాయత్రి ఒక స్త్రీ మూర్తిని రచించి మనకి చూపిస్తూ ఉంటారు. నిజానికి గాయత్రి స్త్రీమూర్తి కాదు. గాయత్రి ఒక మంత్రానికి చెందినటువంటి ఒక ఛందస్ అంటారు. 8 అక్షరములు ఒక పద్ధతిలో అమరి ఉండి అలాంటివి 3 వాక్యాలు ఉన్నట్టయితే దానికి గాయత్రి ఛందస్సు అని పేరు. అయితే దీన్ని మన వాళ్ళు ఒక స్త్రీ ఆకృతిని కల్పించి గాయత్రి అనేటటువంటిది ఒక దేవత, ఒక స్త్రీ దేవత అని భావిస్తారు. పర్వాలేదు, కానీ నిజానికి అది ఒక మంత్రం. అందులో ఉండేటువంటి ఒక శక్తి విశేషం అది. ఇలా ప్రతిదానికి, కేవలం దానికనే కాదు. అలాగే విద్య ఎలా ఉండాలని మనం కోరుకుంటాం? సరసర సాగేటటువంటిది కావాలి, పరోపకారాన్ని కలిగించేది కావాలి. అది సరస్వతి సంశ్రిత కామధేనువు కావాలి అని ప్రార్థన చేస్తారు వేదాంత దేశకులు అనేటటువంటి మహానుభావులు. విద్యా అధిదేవత అయినటువంటి హయగ్రీవుణ్ణి ప్రార్థన చేస్తూ, హే భగవన్, నాకు సరస్వతిని ప్రసాదించవయ్యా. సరస్వతి సంశ్రిత కామధేను, ఎవరెవరైతే నన్ను చేరుతారో వారందరి యొక్క కోరికల్ని తీర్చగలిగేటటువంటి ఒక చక్కటి హితకరమైనటువంటి మృదు మధురమైనటువంటి వాక్ ప్రవాహము నాలోంచి సాగుగాక, ఈ స్రోతస్సు ప్రవహించుగాక. ఇది సరస్వతి అని పేరు పెట్టారు. దానికి ఒక అందమైనటువంటి రూపకల్పన చేశారు మన వాళ్ళు. ఏదో వీణ పుస్తక ధారీ అన్నట్టుగా వీణ వాయిస్తుంటే కర్ణపేయముగా చెవులతోటి మనం ఏదో ఒక అమృత రసాన్ని త్రాగుతున్నట్టుగా ఎట్లా ఉంటుందో, శ్రోత్రేషు పుంసాం అమృతం క్షరంతి, అమృతపు జల్లులు వినేవాళ్ళ చెవులలో చిలకిస్తున్నట్టుగా. దానికి వీణానాదాన్ని ఒక గుర్తుగా పెట్టుకున్నారు. అది లభించేది గ్రంథాల ద్వారా కనుక గ్రంథాన్ని చేతిలో కలిగినది అని అన్నారు. ఇది ఒక రూపకల్పన మనం చేస్తే దానికి అలా ఉంటుందన్నమాట. వేదం రూపకల్పన చేస్తే వేద పురుషుడు అని అంటాం. స్మృతి, స్మృతి అంటే సాధారణంగా ప్రసిద్ధంగా మన వాళ్ళు వాడేటటువంటి భగవద్గీతకి వాడతారు స్మృతి అని అంటారు. అదే భగవద్గీత అని అనగానే అది కూడా ఒక స్త్రీమూర్తి ఆకృతిని కల్పించి దాన్ని ఆరాధన చేస్తారు కూడా. సూత్రములు అంటే బ్రహ్మసూత్రాలకే సూత్రం అనేటువంటి పదాన్ని ప్రసిద్ధంగా వాడతారు. 545 సూత్రాలని సర్వవేద సారభూతమైనటువంటి వేదాంతార్థ నిర్ణాయకంగా వేదవ్యాస భగవానుడు ప్రసాదిస్తే దానికి ఆచార్యులందరూ కూడా వ్యాఖ్యానాలని ప్రసాదించారు. భగవద్ రామానుజుల వారు అందించినటువంటి వ్యాఖ్యని విన్న సరస్వతి ఆ విజ్ఞానానికి అధిష్టాత్రి అని అంటారు. ఈ అధిష్టాత్రి అయినటువంటి ఆ శక్తి విశేషం దేవత చూసి ఆనందించి, నాకు ఇంతవరకు ఇలాంటి అర్థాన్ని చెప్పి ఆనందింపచేసిన వాడు ఎవడు లేడయా, చాలా అద్భుతంగా చెప్పావు కనుక నిన్ను నేను భాష్యకారా అని పిలుస్తా అని కాశ్మీర దేశంలో శారదా పీఠంలో ఆ సరస్వతి మాత రామానుజుల వారిని సంబోధిస్తుంది భాష్యకారా అని. అంతేకాదు ఈ బ్రహ్మసూత్రాలకి నీవు అందించేటటువంటి వ్యాఖ్యానాన్ని, ఎందుకంటే వీరు అప్పటికే చెప్తారు వ్యాఖ్యానాన్ని ఈ విధంగా నేను చేయబోతున్నాను అని. అది విన్నటువంటి ఆ సరస్వతి మాత నీకు భాష్యకార అనే బిరుదంతో పాటు నీవు అందించబోయేటటువంటి ఈ వ్యాఖ్యానానికి కూడా నేనే పేరు పెడతానయ్యా, దీనికి శ్రీ భాష్యము.
ఈ పేరు కూడా శారదామాత పెట్టింది. దాంతోపాటు నీ ఆరాధన కోసమని నేను ఒక అద్భుతమైనటువంటి విద్య అధిష్టాత అయినటువంటి మూర్తిని ప్రసాదిస్తున్నా అంటూ హయగ్రీవ భగవన్మూర్తిని శారదా తల్లి ఇచ్చింది కాశ్మీర దేశంలో శారదాపీఠంలో. ఇది మనకి చరిత్ర చెప్తోంది. గుర్రపు ముఖం కలిగి, గుర్రపు మెడ కలిగి, మిగతా ఆకృతి విశేషం ఉండేటటువంటి ఆ మూర్తికి హయగ్రీవుడు అని పేరు అన్నమాట. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని పెద్దలందరూ కూడా ఆరాధన చేస్తారు. వేదాంత దేశికులనేటటువంటి మహానుభావులు 13వ శతాబ్దపు అంతంలో ఈ రకమైనటువంటి ఒక అందమైనటువంటి స్తోత్రాన్ని మనకి ప్రసాదిస్తారు. సరే, రామానుజాచార్య స్వామి ఈ వ్యాఖ్యల ద్వారా వేద పురుషునికి, స్మృతిమాతకి, సూత్ర అధిష్టాత అయినటువంటి ఆ భగవంతునికి, ఆ దేవతకి, అంటే ఏదైనా ఒక గ్రంథానికి అధిష్టాతలని అంటుంటారు. వారికి లోపల అయ్యో మాలో ఉండేటటువంటి వాస్తవ అర్థాన్ని లోకానికి సవ్యంగా అందించి హితకరంగా జనాన్ని నడిపించేటువంటి స్థితి లేకపోయిందే అని అవి బాధపడుతుంటే ఆ లోపం తొలగేటట్టుగా వాటికి సవ్యమైన అర్థాన్ని అందించి వాటికి ఉండేటటువంటి లో జ్వరం అంటారు, లో ఫీవర్ అంటుంటారు కదా, అలాంటి అంతర్జ్వరం అని అంటారు. యహ శృతి స్మృతి సూత్రాణం అంతర్జ్వరం అసీశమత్, దాన్ని తొలగేటట్లుగా చేసినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్య స్వామి మహాయోగి. అందుకే విజ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా జీవితానికి, మానవ జాతికి ఒక నూతన మార్గాన్ని చూపించి ఉత్తేజాన్ని కలిగించినటువంటి మహనీయులకి ఉపకార స్మృతిగా, కృతజ్ఞతగా మనం చేసేటటువంటిది చేతులెత్తి నమః అని నమస్కరించడం. ఇంతకంటే మనం ఏం చేయగలం కనుక ఆ మార్గాన్ని మనం అనుసరించగలిగితే అదృష్టవంతులు. ఒకసారి యాదవ ప్రకాశకులకి శిష్యులంతా కలిసి స్నానం చేయిస్తున్నారు, అభ్యంగన స్నానం చేయిస్తున్నారు. అభ్యంగన స్నానం అంటే చక్కగా కూర్చోపెట్టి ఒంటికి నూనె పెట్టి మర్దన చేసి నలుగు రాసి దాన్ని బాగా అంగోద్వర్తనము అని అంటారు. అంటే చక్కగా నలుగు పెట్టుట అంటారు. నలుగు పెట్టి చక్కగా కుంకుడుకాయ పులుసు తీసి దాంతో చక్కగా స్నానం అది చేయిస్తూ ఉంటారు అన్నమాట. శిష్యులందరూ కలిసి ఆ సేవ గురువుగారికి ప్రీతితోటి సమర్పిస్తున్నారు. ఆ సమయం కూడా వ్యర్థం కావడం ఎందుకు అన్నట్టుగా గురువుగారు పాఠాన్ని చెప్తున్నారు. ఆ పాఠాన్ని చెప్పేటప్పుడు ఛాందోగ్య ఉపనిషత్ పాఠం చెప్తున్నారు, సామవేద సంబంధమైనటువంటి పాఠం. దాంట్లో సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి భగవంతుణ్ణి చేసే ఉపాసనా పద్ధతి ఒకటి ఉంది, అంతరాదిత్య విద్య అని అంటారు. దాన్ని 32 బ్రహ్మ విద్యలు అని అంటుంటారు. ఆ బ్రహ్మ విద్యలో ఇది కూడా ఒక బ్రహ్మ విద్య, అంతరాదిత్య విద్య అంటారన్నమాట. కంటిలో భగవంతుని ఉపాసన చేసే పద్ధతి, సూర్యుల్లో ఉపాసన చేసే, హృదయంలో ఉపాసన చేసే పద్ధతి రకరకాలుగా ఉన్నాయి. అందులో సూర్యమండలంలో ఉండే భగవంతుని ఉపాసన చేసే పద్ధతిని గురించి చెబుతూ ఆ మంత్రం ఏషో అంతరాదిత్యే హిరణ్మయ పురుష హిరణ్యస్మిశ్రు హిరణ్యనఖ ఆప్రణఖ తస్య సువర్ణ తస్య యథా కప్యాసం పుండరీకం ఏవమక్షిణీ తస్య ఉదితి నామ. మంత్రం ముందరికి సాగుతూ ఉంటుంది. దీన్ని గురువుగారు వివరిస్తున్నారు. ఏషో అంతరాదిత్యే హిరణ్మయ పురుష, మనకు కనిపించేటటువంటి అతి కాంతివంతమైనటువంటి సూర్యమండలంలో బంగారు కాంతులు ఇన్నుతూ ఉండేటటువంటి ఆ సూర్యమండలం, ఎందుకంటే అది ఉదయం సమయం గురువుగారికి అభ్యంగన స్నానం చేస్తున్నారు కదా, అప్పుడప్పుడే ఉదయించేటటువంటి సూర్యుడు ఎదురకుండా కనిపిస్తున్నాడు. బంగారు వర్ణంతో ఉంటాడు. మధ్యాహ్నం అయితే వేరే రంగులో ఉంటాడు కదా, తెల్లటి కాంతులు ఇంటూ ఉంటాడు, వెండి కొండలాగా. కానీ ఉదయం అయితే బంగారు కొండలాగా ఉంటాడు ఆయన, బంగారు కాంతులు ఈనుతూ ఉంటాడు.
కనుక దాన్ని చెప్తున్నారు. ఇది ఓ చూసారా, హిరణ్మయ పురుష, సూర్యుడు అంత కాంతిని ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆ సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి ఒక పురుషుడు ఉన్నాడు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసియాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుహు అని మనకి సంధ్యావందనం చేసుకునేటువంటి వాళ్ళందరికీ నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. సూర్యమండలంలో ఒక పురుషుడున్నాడు, జగత్కారణుడైనటువంటి పురుషుడు అతడు. ఎలా ఉంటాడు ఆయన? బంగారంలాగా ఉంటాడు. బంగారంలాగా అంటే అది గోల్డ్ కలర్లో అని కాదు, స్పృహణీయుడై ఉంటాడు. చాలా ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటట్టుగా ఉంటాడు. ఎంత చూసినా అపూర్వవత్ విస్మయమాదధానయ అన్నట్టుగా ఇంకా ఇంకా ఎప్పుడు చూసినా అబ్బా ఎప్పుడు చూడలేదండి ఈ రూపాన్ని అన్నట్టుగా ఉంటాడు. ఇంకా ఎలా ఉంటాడు? ఆయనకి ఎక్కడ చూసినా అంత బంగారు వర్ణమే. ఆయన పాదాల దగ్గర నుంచి కేశాంతం దాకా ఆయన గోళ్ళు చూసినా మీసాలు చూసినా, దానికి మీసాలు కూడా చెప్పితే మంచి కేశములు చూసినా అంత బంగారు మయము. అయితే ఆయనకి 2 నేత్రములు ఉన్నాయి. తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణీ. అక్షిణీ అంటే 2 కళ్ళు అని అర్థం అండి. అందులో అక్షి అంటే కన్ను, అక్షిణీ అక్షిణి అని ఉంటుంది శబ్దం. అంటే రెండిటిని చెప్పేటప్పుడు అక్షిణీ అని అంటారు అన్నమాట. ఈ 2 నేత్రాలు ఎట్లా ఉన్నాయి అంటే ఉత్తి నేత్రాలు అంటే బాగుండదు కదా, అబ్బా ఏమి నేత్రాలు, విశాల నేత్రాలు అని అంటుంటారు కదండి. అంటే ఏదో చెప్పాలి, ఆ చెప్పేటటువంటి నేత్రాలని కొన్ని విశేషణాలు వేసి దానిని క్వాలిఫై చేయాలి, దాంట్లో ఉండే గొప్పతనాన్ని చక్కగా చెప్పాలి, తెలిసేటట్టు చేయాలి అని అనుకుంది వేదము. ఏం విశేషణాలు వేద్దాం? పుండరీకం ఏవం అక్షిణీ. పుండరీకం అంటే పద్మం, పద్మం లాంటి నేత్రాలు. కానీ ఎందుకున్న వేదానికి తృప్తి కలగల ఉత్త పద్మాలంటే. ఆయన చాలా గొప్ప ఆరోగ్యం కలిగిన వాడు అని చెప్పాలనుకుందో, మంచి ఆరోగ్యకరమైన నేత్రాలు ఉన్నాయని చెప్పాలనుకుందో ఏమిటో పద్మంతో చెప్పి ఆ పద్మం కూడా కప్యాసము వంటి పద్మము అంది. సరే, కప్యాసం అంటే మనకి తెలిసిందే కదా, గురువుగారు చెప్తున్నారు పాఠం. కపి అంటే కోతి, ఆసం అంటే దానికి వెనకాతలు ఉండేటువంటి పృష్ఠభాగం. సాధారణంగా పండు కోతులకి పృష్ఠభాగం ఎర్రగా ఉంటుంది, తామర పువ్వు కూడా ఎర్రగా ఉంటుంది. అయితే దీని ఎర్రతనం అనేది ఎలా ఉందంటే ఆ కోతి పృష్ఠం ఎట్లాగైతే సహజంగా ఎర్రగా ఉంటుందో అట్లాంటి పుష్పం, అలాంటి నేత్రాలు అని చెప్పారు. పిల్లలందరికీ కోతులంటే సరదా కదా, అంటే వీళ్ళు ఒక రకంగా కోతుల్లానే ఉంటారు. అంచేత పిల్లలందరికైనా కోతి కోతి అనగానే, కోతి కళ్ళు అనగానే వాళ్ళకి భలే సరదా వేసింది. వింటున్నారు పాఠం. కానీ ఇంతలో గురువుగారి తల మీద, గురువుగారి ఒంట్లోనూ టపటప వేడి నీళ్లు పడుతున్నాయి. ఏమిటి వేడి నీళ్ళు పడుతున్నాయి? పైకి చూశారు. చూస్తే రామానుజులు పైన తల మీద పాప మర్దన చేస్తున్నారేమో, వారి కంట్లోంచి జాలు వారినటువంటి ఆ నీటి ధార గురువుగారి మీద పడింది. దాంతో గురువుగారికి ఆశ్చర్యం వేసింది. అమ్మాయి ఏమిటి అలా ఉన్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? అంటే గురువుగారికి రామానుజుల యొక్క వ్యుత్పత్తి మీద, వారికి ఉండేటటువంటి విజ్ఞానం మీద మంచి అభిమానం ఉంది. అంచేత ఎందుకు నువ్వు అట్లా బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? ఏమైనా ఒంట్లో బాగాలేదా? కాదండి. మరి ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే, నేను చెప్పింది ఏమీ అంత నీకు తృప్తికరంగా కలగలేదా? నేను దుఃఖం కలిగిందా? ఎందుకని అంటే ఏం మాట్లాడలే. గురువుగారు అడిగిన తర్వాత మాట్లాడలేదంటే మౌనం అర్ధాంగీకారం అని అంటారు కదా. అంచేత నీకోసం తృప్తి కలిగినట్టుగా అనిపించటం లేదు. సరే, నీకు అలవాటే కదా కొత్త కొత్త అర్థాలు చెప్పడం. నీకేమైనా కొత్త అర్థం తెలుసుంటే నేను చెప్పింది సరికాదని నీకు అనిపిస్తుంది. ఏం తెలియకపోతే నేను చెప్తే అదే బాగున్నట్టు అనిపిస్తుంది. తెలుసుంటే ఇది సరిగా ఉందో లేదో దాంతో మనం పోల్చినప్పుడు అది బాగుందనో లేదోనో అనిపిస్తుంది. బహుశా నీకు ఇంకోటి ఏదో అర్థం తోచి ఉండొచ్చు, అందుకోసం ఇది బాగుండటం లేదు అని నీకు అనిపించినట్టుగా నాకు అనిపిస్తోంది. అవునా?
అవునంటే బాగుండదు గురువుగారి దగ్గర, లేదు అనడానికి వీలు లేదు, ఎందుకంటే తనకేదో ఇంకోటి అనిపిస్తోంది. సరే ఏంటి అనిపిస్తుందో పోనీ చెప్పవాయా అని గురువుగారే కొంచెం ప్రోత్సహించారు రామానుజుల వారు. మీరు అన్యదా భావించారంటే చెప్తానండి అని చెప్పారు రామానుజులు. చెప్పు. కపి ఆసం అని 2 పదాలు కదా. కపి అంటే కోతి, ఆసం అంటే పృష్ఠము అని చెప్పారు కదా. కపి అంటే కోతి అని ఎందుకు చెప్పాలి? కంటి అందాన్ని చెప్తున్నారు. దానికి పోలికగా పద్మాన్ని చెప్పారు. పద్మం ఎలా ఉంటుందో చెప్పాలి అనుకున్నప్పుడు కోతికి అక్కడ ప్రస్తావన ఏమిటి? పద్మంతో సంబంధించినది ఏదైనా ఉంటే దాంతో దానికి ఒక విశేషణం వేసి దాన్ని క్వాలిఫై చేయాలి. అంతే తప్ప కోతిని అక్కడికి పట్టుకురావాల్సిన ప్రస్తావన వచ్చింది కనుక ఎర్రదనం కోసం కోతిని తేవాల్సిన అవసరం లేదు కదా. మరి కపి ఆసన్ పదాలు స్పష్టంగా ఉంటున్నాయి కదా. ఉన్నాయి స్వామి. తామరకి సంబంధించి కపి ఒకటి ఉంది, ఇంకొకటి ఉంది, 2 ఉన్నాయి. ఏంటది? ఒకటి తామర తూడు, వెనకాతలు ఉండేటటువంటి తూడు ఉంటుంది తామరకి, అలాంటి తూడు మించి కోసి విడదీయని తామర నిగనిగలాడుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మెరుస్తూ ఉంటుంది. కళ్ళని గురించి చెప్పేటప్పుడు ఉత్త ఎండిన తామరలు కాకుండా నిగనిగలాడే తామరలని చెప్పడానికి కపి ఆసం. కపి అంటే ఆ తూడు మీద, ఆసం అంటే కోయకుండా ఉన్నది. కోయకుండా ఉంటే చాలదు, అది బాగా వికసించిందని చెప్పాల్సి ఉంటుంది కనుక బహుశా పెద్ద కాడ అయి ఉండాలి. కాడ పెద్దదవ్వాలంటే దానికి కింద లోతు చాలా ఉండాలి. అంచేత లోతైన నీటిలో బలమైన కాడ మీద కోయకుండా ఉంచినటువంటి తామర ఎలా నిగనిగలాడుతూ ఉంటుందో అలాంటి నేత్రాలు అనొచ్చు కదా. క అంటే తామర తోడు, ప అంటే దాని మీద ఆసం. కపి అంటే నీటిని తాగేది, కపి అంటే నీటిని త్రాగేది, అది తామర తోడు. దాని మీద ఆసం అంటే ఆస్తే, ఇంకా దాని మీద ఉంది. బాగుంది అర్థం, చాలా బాగా చెప్పావా. ఇంకోటి కూడా చెప్పచ్చు గురువుగారు. చెప్పు. నీటిని త్రాగేటటువంటి వాడు సూర్యుడు కిరణాల ద్వారా కనుక ఆయన కపి. ఆయన యొక్క కిరణ స్పర్శ చేత అప్పుడే వికసిస్తూ ఉండేటటువంటి కమలమైతే అందులోంచి ఆ సౌందర్యపు కాంతులు అలా తరంగిస్తూ ఉంటాయి. అందుచేత సూర్యకిరణ స్పర్శ చేత వికసిత ఉన్ముఖమై ఉండేటటువంటి ఆ తామర యొక్క పత్రాలు ఎంత అందంగా ఉంటాయో. కపి అంటే సూర్యుడు, ఆసం అంటే అతని చేత వికసించబడుతూ ఉండేది. అయితే బాగుంటుంది కదండి గురువుగా. ఫస్ట్ క్లాస్గా ఉందాయా, అద్భుతంగా చెప్పావు. మాకెప్పుడు ఇటువంటి విషయాలు మాకు పెద్దవాళ్ళు ఎవరు మాకు చెప్పలేదు, అందుకే మాకు అది తోచలేదు. కానీ బుద్ధిమంతుడివి, చాలా చక్కటి వివరణ నువ్వు ఇచ్చావు, చాలా బాగుంది అని గురువుగారు చాలా చక్కగా రామానుజుల వారిని పొగిడారు, కీర్తించారు, దాన్ని స్వీకరించారు కూడా. అంటే అది ఏం తేలింది? లోతైన నీటిలో బలమైన కాడకి కోయకుండా ఉండి సూర్యకిరణ స్పర్శ వల్ల అప్పటికప్పుడు వికసిస్తూ ఉండేటటువంటి నిగనిగలాడే నైగనిగ్యం, చల్లతనము, సుందరము, మృదువు, పరిమళము కలిగినటువంటి విశాలమైనటువంటి దళముల వంటి నేత్రములు కలవాడు ఆయన. అర్థం ఏమిటి? కంటిలో అనురాగం ఉంది, కంటిలో పరాక్రమం ఉంది. విశాలమైన నేత్రాలంటే ప్రపంచంలో దేనిని తన కంటిలోంచి బయటికి పోనివ్వకుండా సర్వమును గమనించేటటువంటి విశ్వతశ్చక్షు. అంతటా తన చూపు లోపల ఇముడ్చుకొని గమనించగలిగేటటువంటి ఒక గమనింపు ఉంది అని మనకు తెలుస్తోంది కదా. అద్భుతం, చాలా బాగా చెప్పావా అన్నారు గురువుగారు. ఇలాగా గురువుగారికి కూడా అక్కడక్కడ చక్కటి అర్థాన్ని అందించి వారు మెప్పుని పొందే మేధాశక్తి కలిగినటువంటి మహనీయులు రామానుజుల వారు కనుకనే
వైదిక మంత్రాలకు ఉండేటటువంటి అపార్థాలని, వాటికి అపార్థాలు చెప్పడమే కదండి వాటికి జ్వరం రావడం అంటేను. దానివల్లే కదా వేద పురుషుడు కూడా భయపడతాడు అంటారు. బిభేతి అల్పశ్రుతాద్వేద మామయం ప్రతరేవితి. వేద పురుషుడు ఎప్పుడు కూడా చదువుకున్నాం అని అనుకుంటూ అపార్థాలు చెప్పే వాళ్ళ ద్వారా భయపడతాడు. ఎందుకంటే తనకు అపార్థాలు కల్పించి దాని యొక్క స్వరూపాన్ని పాడు చేసే స్థితి వాళ్ళలో ఉంటుంది. కనుక వాడికి జాగ్రత్తగా ఉండాలని అన్ని అర్థాలు అలాంటి వాళ్ళకి వేద పురుషుడు ప్రకాశింపచేయడు. ఎవరైతే దాని యొక్క విలువని గుర్తిస్తారో వాళ్ళకి ప్రకాశింపజేస్తాడు. రామానుజులు వారు ఆ రకమైనటువంటి యోగ్యత కలిగినటువంటి మహనీయులు కావడం చేత వారికి అపార్థాలని తొలగించగలిగే సదర్థాలని ప్రసాదించి తద్వారా ఆ వేద పురుషుడు ఆనందించగలిగాడు, చక్కగా ప్రకాశించగలిగాడు. అలా చేసినటువంటి మహనీయులు రామానుజులు కనుక ఆ మహనీయుల్ని తస్మై రామానుజార్యాయ నమః పరమయోగిని, ఉత్తమ వైద్య శేఖరుడైనటువంటి ఆ రామానుజులకి నమస్కారము అని 1009వ తిరునక్షత్ర మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 3వ నాటిలోకి వచ్చాం. చక్కగా జరుపుకుందాం. జై శ్రీమన్నారాయణ.